చెప్తే బాగుంటుంది. సరే రమేష్ యాదవ్ మరి ఇప్పుడు రాజీనామా చేయలేదు. జిల్లాధ్యక్షులు, పట్టణాధ్యక్షులు మరియు మండలాధ్యక్షులందరూ కూడా బీజేపీ పెద్దలందరికీ నమస్కారాలు. నా పేరు వెల్లాల మసూర్ శర్మ. నేను ఇంతవరకు కూడా వైఎస్ఆర్ పార్టీలో 2 సార్లు కౌన్సిలర్గా ఉండడం జరిగింది. ఈరోజు ఆదోని శ్మశానం అభివృద్ధి కోసం నిజాయితీగా పనిచేయడానికి వచ్చినటువంటి పార్థసారథి అన్న గారికి అండగా ఉండి ఆదోని సమస్యల్లో పరిష్కారంలో మేము కూడా కొంత ఆయనకు తోడుగా ఉండాలనే ఉద్దేశం ఒకటి. తర్వాత మా వార్డు కూడా మేము గెలిచి 2.5 సంవత్సరాల పైన కూడా అంటే మా వార్డులోకి పోవడానికి లేకుండా ఒక నియంత పరిపాలనలో మా వార్డు ఉండడం, ఒక కౌన్సిలర్గా మేము ఆ వార్డులోకి పోలేకపోవడం, ఆ వార్డు ప్రజలకు మేము సేవ చేయలేకపోవడం మా దురదృష్టంగా భావిస్తున్నాం. అందుకనే నిజంగా కూడా మేమంటే మాకు ఓట్లు వేసినటువంటి ప్రజలు దాదాపు 670 ఓట్ల మెజారిటీ గెలిచినటువంటి నేను వార్డు కౌన్సిలర్ల దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోవడంతో చాలా బాధగా ఉంది. అందుకని వాళ్లకు నేను ఆ పార్టీలో ఉంటే ఎట్లా దగ్గర కాలేను, ప్రజలకు పోలేను అనేటువంటి ఉద్దేశం చేత నిజాయితీగా ఏది చెప్తే అది చేస్తున్నాడు, ఏది ఏ టైంకి చేస్తానంటే ఆ టైంకి చేస్తున్నాడు. నేను కూడా దాదాపు గమనిస్తూ ఉన్నాం ఆయన మాటలు, ఆయన చేసినటువంటి పని అంతా కూడా రాత్రింపగలు కష్టపడి ఆదోని అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాడు. అటువంటి శ్రామికుడికి మనం అండగా ఉండాలనే ఉద్దేశం చేత మా వార్డు ప్రజలు కూడా న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశం చేత బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈరోజు బీజేపీ పార్టీలో పెద్ద రాజ్ఞాసనం కానీ మన నాయకుడు ఎమ్మెల్యే గారి పార్థసారథి గారి నాయకత్వంలో కానీ ఆయన ఏ విధంగా చెప్తే ఆ విధంగా పనిచేయడానికి ఒక సైనికుడిగా ఉంటారని తెలియజేసుకుంటున్నాను. మీరు కౌన్సిలర్గా లేకపోతే మీ కుల సంఘం నుంచి జాయిన్ అయ్యారు? నేను వైఎస్ఆర్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నా భార్య కౌన్సిలర్గా ఉండింది. నా భార్య కూడా తొందరలోనే జాయిన్ అవుతుంది. ఈరోజు ఆమె పేపర్ లేక జాయిన్ కాలేదు. వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యదర్శికి రాజీనామా చేసి బీజేపీ పార్టీ జాయిన్. స్వామి, అయితే మొన్ననే ఒక న్యూస్ వచ్చింది, అంటే మీరు ఏటుగా ఉన్నారు ఒక భూమి ఆక్రమణ కేసులో, మళ్ళీ ఆ కేసులు కాపాడుకోవడం కోసం పార్టీలో జంప్ అవుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు జాయిన్ కావడం. ఆ కేసు అనేది 2016లో ఉంది. అది కోర్టు పరిధిలో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు అంటే దాదాపు రేపు 1 నెల లేదా 2 నెలల లోపల కోర్టు కూడా తీర్పు కూడా వస్తుంది. దాంట్లో 2వ ముద్దాయిగా ఉన్నాను. మొదటి ముద్దాయి గురించి కానీ మొదటి ముద్దాయి గురించి కానీ నేను ప్రస్తావన చేస్తే మళ్ళీ అదొక కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది. కాబట్టి దయచేసి నేను మాట్లాడలేను. తొందరలోనే ఆ విషయంలో అది ఎవరు పెట్టించినారు, ఆ ప్రెస్ మీట్ ఎవరు పెట్టించినారు, ఎందుకు పెట్టినారనే విషయాలు కూడా నా దగ్గర ఉన్నాయి. నేను ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాను. నా దగ్గర కూడా సబ్జెక్ట్ ఉంది. నేను ఎక్కడ ఎవరికి ఒకవేళ ఎక్కడో నిందాల్లో కోర్టులో ఒక కేసు ఉండొచ్చు, అది ఏ ముద్దాయిగా ఉందని తెలుసు. నాకు కూడా అందరికీ తెలుసు, దాదాపు మా దగ్గర ఉన్నట్లు అందరికీ తెలుసు. కానీ నేను ఆదోళనలో కానీ కోర్టు సంపాదించినాను, ఆదోళనలో భూములు అంటున్నాడు. ఆదోళన డివిజన్లో ఎక్కడన్నా ఏ రైతున్నా వచ్చినా మీద కేసులు ఎంత దాఖలు ఉన్నాయా? ఊరికి అందరూ అనుకోవడమే. కాబట్టి నేనైతే నిజాయితీగా ఉన్నాను, నిజాయితీగానే ఉంటాను. ఏ పార్టీలో ఉన్నా నిజాయితీగానే ఉంటాడు. ఆ నాయకుడికి పేరు రాకుండా మసులుకుంటాడే తప్ప ఆ నాయకుడి దగ్గరికి వచ్చి అన్న నాకు ఈ కేసుని కాపాడు, లేకుంటే అన్న నాకు ఈ కేసుని రక్షించని చెప్పి అడిగేటువంటి పరిస్థితి నేను తెచ్చుకోను. ఆయన కూడా అట్లా ఇటువంటి సహాయం కూడా అడగను. నేను నిజాయితీగా పనిచేస్తా ఎక్కడున్నా. అదే నా నిజాయితీ ఇప్పుడు నాకు కొంతమంది అంటే మిగతా వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎందుకు రాణించుకుంటారు, ఎందుకు పోనించుకుంటారని. కానీ నా నిజాయితీని, నా నమ్మకాన్ని, ఆయన నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని కూడా నేను నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఎమ్మెల్యే గారి ఆజ్ఞానుసారమే నడుచుకుంటాను. బీజేపీ క్రమశిక్షణ ప్రకారమే నేను పార్టీలో పనిచేస్తాను తప్ప కేసుల కోసమో నాకు ఇంకొకరికి భయపడో ఈ పార్టీలోకి వచ్చి చేరలేదు. దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నాను.